ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ మధ్య ఇంకా అగ్రిడేషన్ కార్డులు అది గవర్నమెంట్ మామూలుగా ఇచ్చేది కూడా అది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఎండనక వాననక చలి అనక ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు పట్టించుకుంటున్న పాపన పోవట్లేదు. జర్నలిస్టులకు సాధారణంగా సింపుల్గా ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులు కూడా చాలా లేట్గా తీసేసుకొని చాలా ఆలస్యంగా ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇప్పటికీ అక్రిడేషన్ కార్డులు అందని పరిస్థితి ఉంది. దీంతోపాటు జర్నలిస్టులు వార్తా సేకరణ క్రమంలో ఎక్కడ ప్రశ్నిస్తున్నా కానీ తట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో స్వేచ్ఛగా పనిచేసేందుకు జర్నలిస్టులకు పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి జర్నలిస్టుల రక్షణకు ఖచ్చితంగా చట్టం చేయాలి. జర్నలిస్టులపై దాడులు చేసేవారిపైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని టీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. పాలక పార్టీలు ఏవైనప్పటికీ జర్నలిస్టులని కరివేపాకులాగా ఉపయోగించుకుంటున్నారు తప్ప కనీసం న్యాయం జరగట్లేదు. గత 15-20 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు అనేక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా పట్టించుకోవట్లేదు. ఈ మధ్య ఇంకా అగ్రిడేషన్ కార్డులు అది గవర్నమెంట్ మామూలుగా ఇచ్చేది కూడా అది అనేక కొర్రీలు పెట్టి ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతుంది. అలాగే ఇండ్ల స్థలాలు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీసం ఉండడానికి ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు కనీసం న్యాయం చేయలేదు అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఇప్పటికైనా జర్నలిస్టులందరికీ తగిన న్యాయం చేయాలి. వారి కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు కూడా విద్య ఫ్రీగా అందించాలి కార్పొరేట్ స్కూల్లో అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.